హే హాయ్ గైస్, ఏపీఎస్లో దాన్ని మీరు చిన్న మిస్టేక్ చేస్తే మీ జర్నీ ప్లాన్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు ఎక్కడ మిస్టేక్ చేయకూడదు, ఏ డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో కంప్లీట్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హే హాయ్ గైస్, విష్బిన్ షిరిడి జారే, ఇది షిరిడి జారే. హీరో నేను ఏపీఎస్ కోసం చెప్పబోతున్నాను. ది డాక్యుమెంట్స్ వీ వాంట్ ఫర్ ఏపీఎస్, ఏ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్. మీరు అనేది ఈ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేస్తారు. ఇది మీరు ప్రింట్ తీసుకొని దాని లాస్ట్ పేపర్లో మీరు సైన్ చేసుకోవాలి. ఆ ప్రింటెడ్ పేపర్, అప్లికేషన్ ఫామ్, అండ్ మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్, తర్వాత వచ్చి ఆధార్ కార్డ్, తర్వాత వచ్చి పాస్పోర్ట్ కాపీ, అండ్ 10th అండ్ 12th మార్క్ షీట్స్, అండ్ మీరు బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి ఉంటే మీ ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్ రెండిట్లో ఏది ఉన్నా ఓకే, పర్లేదు. మీరు వచ్చి మళ్ళీ ట్రాన్స్క్రిప్ట్స్ పంపించాలి. ఒకవేళ మీరు బ్యాచిలర్స్ కంప్లీట్ చేయలేదు, ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంటే అప్పటి వరకు అయిన గ్రేడ్ షీట్స్ని, సెకండ్ వచ్చి మీరు బోనఫైడ్ తీసుకున్న కాలేజీలో, థర్డ్ వచ్చి మీకు వీలుంటే ప్రొఫెషనల్ని ముందుగానే అడగండి. మేనేజ్మెంట్ని మ్యాక్సిమం ఇస్తారు, ఇవ్వకపోతే ఈ బోనఫైడ్ అండ్ అప్ టు 7th సెమ్ మార్క్ షీట్స్ ఎనఫ్. డిగ్రీ అయినా సరే సేమ్ అదే ప్రాసెస్ చేయండి. మీ డిగ్రీ అవుతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే. మీ డిగ్రీ కానీ ఒకవేళ అవ్వకపోయినా మీరు అప్పటి వరకు అయిన మార్క్ షీట్స్, బోనఫైడ్ తీసుకోండి. ఇవన్నీ ఫోటో కాపీస్, మీరు ఒరిజినల్స్ అనేది పంపించకూడదు, ఓన్లీ జిరాక్స్, కలర్ జిరాక్స్ తీసుకోండి. నా రికమెండేషన్ ఏంటంటే మీరు కలర్ జిరాక్స్ తీసుకుంటే మ్యాక్సిమం కొంచెం ఈజీగా ఉంటుంది వాళ్ళ వెరిఫికేషన్కి. మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటే మళ్ళీ మీకు రీవెరిఫికేషన్ కోసం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కలర్ జిరాక్స్ తీసుకోండి, మర్చిపోతండి ఈ డాక్యుమెంట్స్ని. తర్వాత వచ్చి అసలు ఏపీఎస్ అంటే ఏంటి బ్రో అంటే, ఏపీఎస్ అంటే అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్. ఇది జర్మనీ ఎంబసీ ఇన్ ఢిల్లీ. సో దీనివల్ల యూజ్ ఏంటి బ్రో అంటే, నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన జర్నీ ప్లాన్లో. ఇది లేకుండా మీకు వీసా కూడా రాదు, అండ్ మీకు యూనివర్సిటీస్లో అడ్మిషన్ రాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్. సో మీరు మొదటిగా చేయాల్సిన పని కూడా ఇదే. మీరు ఈ జర్నీ ప్లాన్ చేసినప్పుడే మీరు అప్లై చేయాల్సింది ఏపీఎస్కి. సో యాక్చువల్లీ దీంట్లో రీసెంట్గా 2026లో కొత్త రూల్స్ చేంజ్ అయ్యాయి. దాంట్లో మాస్టర్స్ పెద్ద ఇంపాక్ట్ చూపించకపోయినా ఎవరైతే బ్యాచిలర్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో అబౌవ్ 70% ఉంటేనే వాళ్ళు బ్యాచిలర్స్కి ఎలిజిబుల్ అని చెప్పి ఏపీఎస్ వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తుంది, లేదంటే ఇవ్వదు. బిఫోర్ 2026 అలాంటిది ఏం లేదు, ఇంటర్మీడియట్లో ఇంత పర్సంటేజ్ ఉండాలి అని చెప్పి. బట్ రీసెంట్గా వచ్చిన అప్డేట్లో ఇది ఉంది. సో దిస్ ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. ఎవరైతే బ్యాచిలర్స్ కోసం యూజీ కోసం అక్కడికి వెళ్తున్నారు, కొన్ని మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. ఏంటి అంటే ఒరిజినల్స్ పంపించకూడదు, మరీ చెప్తున్నాను. ఒరిజినల్స్ అనేది ఎవరు పంపించండి, దాన్ని ఫోటో కాపీ తీసుకొని జిరాక్స్ ఆర్ పంపించండి, దాన్ని మీరు ఒరిజినల్స్ పంపించండి. తర్వాత వచ్చి మీరు ఏ డాక్యుమెంట్స్ని ఫేక్ పెట్టడానికి ట్రై చేయకండి, దొరికిపోతారు. ఎందుకంటే ఏపీఎస్ అంటే మీ సర్టిఫికేట్ అనేది ఫేకా ఒరిజినల్ అని చెక్ చేసేది. సో ఈ తప్పు అయితే మీరు చేయకండి. తర్వాత వచ్చి మీరు విత్ ప్రింట్అవుట్ ఓన్లీ, అప్లికేషన్ ప్రింట్అవుట్, యూ హ్యావ్ టు సెండ్ ఫర్ వన్ ఆథరైజేషన్ లెటర్, స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్. యాక్చువల్లీ నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్తో నేను లింక్ చేస్తాను ఈ వీడియో కింద. సో అది మీరు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ, జర్నీ సంబంధించినవన్నీ, ఏపీఎస్ సంబంధించిన అన్నీ ఉంటాయి. డాక్యుమెంట్స్ కావాల్సినవి, నెక్స్ట్ వచ్చేసి మీకు ఆథరైజేషన్ లెటర్తో దాంట్లో ఉంటుంది. రెండింటిని నేను పంపిస్తాను, మీరు ప్రతిదీ ప్రింట్ తీసుకోవాలి. ఏపీఎస్ కోసం, ఏపీఎస్ లేకపోతే మీకు అడ్మిషన్ అనేది ఛాన్సెస్ లేదు, మీకు వీసా కూడా ఇవ్వరు. ఎలా అప్లై చేయాలి సింపుల్గా చెప్తే, మీకు ఏపీఎస్కి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. మీరు ఏపీఎస్ ఇండియా ఏపీఎస్ అని కొడితే గూగుల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అప్లై అనే బటన్ ఉంటుంది లాస్ట్లో, అది నొక్కిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
క్రియేట్ చేయండి అకౌంట్. పాస్వర్డ్ అనేది కూడా కొంచెం సాలిడ్గా ఇవ్వండి. అకౌంట్ క్రియేట్ చేయండి, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఫీజ్ పేమెంట్ ఉంటుంది. ఫీజ్ ఎంత బ్రో అంటే 18,000 ఇన్ ఇండియన్ కరెన్సీ. సో 18,000 రూపీస్ మీరు పేమెంట్ చేయండి. మ్యాక్సిమం మీరు యూపీఐ పేమెంట్ ఆర్ కార్డ్ పేమెంట్ అని చేయండి, స్పాట్ పేమెంటే. మీరు ఇంకో కార్డ్ పేమెంట్స్తో మీరు పేమెంట్ క్లియర్ చేయండి. తర్వాత మీరు పంపించాల్సిన డాక్యుమెంట్స్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా. ఈ డాక్యుమెంట్స్తో పాటు ఈ పేమెంట్ రిసిప్ట్ ద్వారా మీరు పంపించాలి. ఐ మీన్ మీరు ఫోన్పేలో చేస్తే ఫోన్పే సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ ఉంటుందో దాన్ని చేయాలి. సో మర్చిపోకండి, పేమెంట్ రిసిప్ట్ కూడా పంపించాలి. మనం కొరియర్ చేయాలి. ఇవన్నీ డాక్యుమెంట్ని కంబైన్ చేసి ప్యాక్ చేసి ఢిల్లీకి పంపించాలి. ఢిల్లీకి ఎక్కడ బ్రో అంటే నేను అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను సైడ్న. ఆ అడ్రస్కి మీరు పంపించండి. సో క్లియర్గా ఉంటుంది. మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి, ఎటువంటి టెన్షన్ తీసుకోకండి, సింపుల్గా అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి. లేదు అంటే మీ ఓన్గా చేసుకుందాం అనుకుంటే మీ చాట్ జీపీటీ ఉంది, గూగుల్ జెమినీ ఉంది, ఐ మీన్ క్లౌడ్ ఉంది. సో మేము చాలా ఏఐస్ ఉన్నాయి ఈ రోజుల్లో అయితే. సో మీరు డౌట్ వచ్చిందంటే దాని స్క్రీన్ షాట్ తీసుకొని వాటిలో వేసి మీ డౌట్ని క్లియర్ చేసుకోండి. దీనికోసం మీరు కన్సల్టెన్సీకి వెళ్ళి వాళ్ళని అడిగి ఐ మీన్ వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు. ఐ మీన్ మీరు యూఎస్ఏ యూకేకి అయినా మీరు ఎంతైనా స్పెండ్ చేయొచ్చు, దానికోసం నేను చెప్పను. బట్ జర్మనీ అనేది ప్రాసెస్ పెద్ద హార్డ్గా ఉండదు, సింపుల్గా ఈజీగా మనం చేయగలం దీన్ని ఏదైనా సరే. సో నేను నా ప్రాసెస్ మొత్తం నేను వితౌట్ ఎనీ కన్సల్టెన్సీ నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. సో నాకు కొంచెం హ్యాపీగా ఉంది ఆ విషయంలో అయితే. నేను చాలా నేర్చుకున్నాను ఈ ప్రాసెస్లోనే. దాని ముందు నేను కన్సల్టెన్సీకి వెళ్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇలా చేయడం వల్ల నాకు ప్రతి స్టెప్ ఐడియా వచ్చింది, ఎలా చేయాలి. కొంచెం మీకు ఏపీఎస్ అప్లికేషన్ అనేది ఈజీగా అర్థమై ఉండొచ్చు. సో ఆఫ్టర్ ఏపీఎస్ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఏపీఎస్ వెరిఫికేషన్ అనేది ఆన్ బ్యాక్ ఎండ్లో అవుతూ ఉంటుంది. వితిన్ 1 or 2 monthsలో మీకు ఏపీఎస్ అనేది మీకు మెయిల్కి వస్తుంది. సో మీరు ఇంకోటి మర్చిపోకండి, ఏపీఎస్కి అప్లై చేసినప్పుడు మీరు కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో దేనికంటే మీ సర్టిఫికేట్ జెన్యూన్ కాదని చెప్పి కాలేజ్కి మెయిల్ వెళ్తుంది. సో ఆ మెయిల్ ఐడి అనేది యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. తర్వాత వచ్చి మీరు ముందుగానే మీ కాలేజ్ మేనేజ్మెంట్ ఆర్ మీ ప్రొఫెసర్స్ అయినా చెప్పండి, ఇలా మీకు ఏపీఎస్ నుంచి మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్కి మీరు రిప్లై ఇవ్వండి. తర్వాత మీరు ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు వితిన్ 1 monthలో మీకు ఏపీఎస్ అనేది సాఫ్ట్ కాపీ మీ మెయిల్కి వస్తుంది. రేపు వచ్చే వీడియోలో నేను జర్నీ ఐ మీన్ మనకు కావాల్సిన ఐఎల్స్ బ్యాండ్స్ అండ్ ఎస్ఓపి కోసం చెప్తాను. వీలుంటే ఏపీఎస్లో మీరు చేయకూడని మిస్టేక్స్ కోసం చెప్తాను. సంథింగ్ ఈ మూడిట్లో ఏదో ఒక టాపిక్ మీద నేను రేపు వీడియో చేస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఏమైనా పర్సనల్గా మెసేజ్ చేయాలని ఉంటే ఇన్స్టాగ్రామ్లో చేయండి, అండ్ లేదంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దానికి రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ గైస్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ and make do follow in Insta also. Thank you. See ya. Choose.